ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, అత్యంత కృప కలిగిన దేవ, నిన్ను ఆరాధించడానికి నమ్మకంగా ప్రభా చేరడానికి సాయం చేసినందుకే ఉన్నాను. అంటే ప్రభా గొప్ప దేవుడు, దృశ్యుడు దేవుడు, అనంత విశ్వాన్ని సృష్టించి పరిపాలిస్తున్నాను తండ్రి. ప్రభా మా ఆలోచనలు, క్రియలు, తలంపులు ఎరిగిన వాడు ప్రభా. ప్రతిరోజునైనా మాతో మాట్లాడేవాడు ప్రభా. నీ దృష్టికి నా ప్రభా మరుగైంది అంత గొప్ప దేవుడు నేను ఈరోజు ఈ సన్నిధికి రావడానికి చూపించావు దేవా. అయినా దుప్పి నీటి వాగుల ప్రభా ఆశపడినట్లు ప్రభా దేవా, నీ సన్నిధిని దర్శించాలని ప్రభా, అయినా నీ ఆత్మతో నింపబడాలని ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ఆనందంతో ప్రభా పరోషించాలని వచ్చింటున్నాం ప్రభా. అయినా మా మధ్యలోనికి రండి ప్రభా, మా హృదయాలను స్వీకరించండి దేవా. మేము అర్పించే అర్పణ నీకు ఇష్టమైన రీతిగా ఉన్నట్లు ప్రభా మా జీవితాలు చేయండి దేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము తండ్రి. అయినా నీకు ఆయాస్కరమైన ప్రతి విషయంలో మీరే మాకు క్షమాపణ దయచేయండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయి దేవా. నాకు మాతో అనేకులకు అవసరమైన రీతిలో మాట్లాడండి దేవా. మాట్లాడతారు నాయన, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు సహాయాన్ని దేవా బలహీనమైన మాకు దయచేసి ఈ సమయం అంతా నీ చేతులకి అప్పగిస్తుండగా ప్రభా కృప చూపించమని కోరుకుంటాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించే మా పాపము కడుగా సిలువపై అర్పించెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తాన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తాన నిబంధనను, మనలాను తానే నిర్మించెను గనుక మనలాను ప్రేమించెను, మనలాను తానే నిర్మించెను గనుక మనలాను ప్రేమించెను, మనలాను
ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా. శుద్ధులు చేసెనుగా, శుద్ధులు చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వాలేని ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వాలేని ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరో పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును. ఎవరో పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితములు మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపి మాకు స్వాస్థ్యము దయచేసెను.
తన మహాప్రేమ చూపి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను, నిత్య స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను, నిత్య స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణముల్ అర్పించి ప్రభువును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభువును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే, ఎల్లప్పుడు ప్రభుకే, ఎల్లప్పుడు ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తానా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తనదు నిబంధనను, మనలాను తానే ప్రేమించెను గనుక మనలాను ప్రేమించెను, మనలాను తానే నిర్మించెను గనుక మనలాను ప్రేమించెను, మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు కావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు కావించెను, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా,
తన రక్తముతో పాపులనెల్లా శుద్ధుల చేసెనుగా, శుద్ధులు చేసెనుగా, శుద్ధులు చేసెనుగా. తండ్రి వలెని ప్రేమ చూపి నీచులనెల్లా క్షమించెను. ఎవరు పాపము ఒప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును, వారిని క్షమించును. మన జీవితములు మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, తన మహాప్రేమ చూపి మాకు స్వాస్థ్యము దయచేసెను. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. రక్తము చిందించి మన పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు, నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయెను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుండాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల ముందే వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల ముందే వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను
మనకై తానే భరించే మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే మొత్తబడేను బాధించబడే ఎంతో శ్రమనుందే మనకై మొత్తబడేను బాధించబడే ఎంతో శ్రమనుందే మనకై గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందే మనకై గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనము వాహించే మనకై పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహించే మనకై ప్రాణంబు ప్రియముగా మనకై అర్పించే ప్రభువే ఘోర సిలువపై ప్రాణంబు ప్రియముగా మనకై అర్పించే ప్రభువే ఘోర సిలువపై గాయములను మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమాను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమాను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే ప్రాణంబు మనకై ప్రియముగా నటించే ప్రభువే ఘోర సిలువపై గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైనా లేదు
దుఃఖభరితుండాయను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుండా ఏమే. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందే వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. ముత్తబడేను బాధించబడి ఎంతో శ్రమ నుండి మనకై. ముత్తబడేను బాధించబడి ఎంతో శ్రమ నుండి మనకై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడే. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడే. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకై. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపం దుఃఖపటంబు లేదు ప్రభునందు, మౌనం వహించే మనకై. పాపం దుఃఖపటంబు లేదు ప్రభునందు, మౌనం వహించే మనకై. ప్రాణంబు ప్రియముగా సిలువపై అర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా అర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనం.
మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయండి, పారవేయుడి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి నీ సన్నిధికి వస్తున్నాం దేవా. అదృశ్యుడు అనంత జ్ఞాని ప్రభా, మా ఊహలకు అందని దేవుడవు దేవా. సృష్టిని, అందులో మనుషుల్ని సృష్టించడమే కాదు, ఆ మనిషిని నుంచి దూరమైనప్పుడు ప్రభా తిరిగి చేర్చుకోవడానికి మీరు వేసిన ప్రణాళిక, సంకల్పం ఎంతో గొప్పది. అది మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పరచుకొని కాలము సంపూర్ణమైనప్పుడు నీ కుమారుని యొక్క మరణము ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకొని నీ బిడ్డలుగా నీ సంఘంలో చేర్చుకున్నందుకై వందనాలు ప్రభా. ఇలాంటి గొప్ప ఆలోచన, సంకల్పాలు, ప్రణాళికలు కలిగిన దేవుడు ప్రభా. అందులో మేము ఉన్నందుకై ఎంతో సంతోషిస్తున్నాము తండ్రి. నేను స్తుతిస్తున్నాను. సమయంలో కొంత సమయం నిన్ను మేము చూస్తున్నట్లు, వాక్యంలో నువ్వు మాట్లాడితే మేము విన్నట్లు ఈ స్వరాన్ని మాకు వినిపింపచేయి దేవా. కావలసిన ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాకు వచ్చిన వారికి దయచేయమని కోరు ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు ఈ కొరింథీ పత్రిక రాస్తూ ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి సంఘంలో జారత్వం జరుగుతూ ఉంది. జారత్వం విషయంలో మరి కావలసిన పవిత్రత వాళ్ళు పొందడానికి కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. ఈ జారత్వం చేసేవారిని పులిపిండితో పోల్చి, ఆ పులిపిండి కొంచెం ఉన్నా కూడా ముద్దంతా చెరిపివేస్తుందని చెప్తున్నాడు. అయితే మీరు పులిపిండి లేని వాళ్ళు కనుక ఆ పాత పిండిని పడేయమని చెప్పి, ఇంతేకాక క్రీస్తు అన్న పస్కా పశువు వధించబడెను. క్రీస్తు అన్న పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటము సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తాం. క్రీస్తును పస్కా పశువు వధించబడెను కనుక నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తాం. తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించబోయే రాత్రి ఒక అద్భుతమైన మాదిరిని ఆ రోజు బయలుపరుస్తూ వచ్చినాడు. రాబోయే రోజుల్లో కొత్త నిబంధనలో సింబాలికల్ గా జరగబోయే ఒక సాదృశ్యాన్ని ఆ రోజు ప్రభు జరిగిస్తూ వచ్చినాడు. అదే మనకు నిర్గమకాండము 12వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటది. ఈ 12వ అధ్యాయంలో రాత్రి ప్రభు చెప్తాడు, మీరు ఈరోజు బయలు వెళ్ళబోతున్నారు. ఈ నెల 14వ దినాన మీరు ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకోండి.
అది కూడా నిర్దోషమైన మగపిల్లను తీసుకోమని 12వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్తున్నాడు. నిర్దోషమైన మగపిల్ల దాన్ని తీసుకొని 14వ రోజు వరకు ఉంచుకొని 14వ రోజు సాయంత్రము దాన్ని చంపాలి. దాన్ని చంపి దాని రక్తాన్ని ఇండ్ల ద్వారపు బంధాల కమ్ములకి మరి చల్లాలి. ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన మాంసాన్ని, పొంగని రొట్టెలను, చేదు కూరలతో తినాలి. తలను, కాళ్ళను, ఆంత్రలను అగ్నితో కాల్చి తినాలి. దానిలో ఉడకంది ఉండకూడదు, ఉదయకాలం వరకు మిగిలింది ఉండకూడదు. దేవుడు ఇశ్రాయేలును విడిపించిన తర్వాత లేదా విడిపించబోయే ముందు వాళ్ళకు అనేక పండుగలు ఆచరించమని చెప్పాడు. కానీ మెయిన్ పండుగ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అని కూడా అనొచ్చు. ఇది అంత మరి ఫేమస్. ఈవెన్ ఎంత కాలం కొనసాగింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పస్కా పండుగ ఆచరించాడు తన యొక్క చివరి రోజు కూడా. ఆ పులియని రొట్టెల ఆ పండుగ దినాల్లోనే ప్రభువారు కూడా ఆచరించారు. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఈ మాదిరి కొనసాగింది. కొన్ని వేల సంవత్సరాలు ఈ ఆచారం కొనసాగింది. కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క పండుగ గుర్తించబడి ఉండేటట్టుగా ప్రభు స్థిరపరిచినాడు. నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల అది చంపబడాలి, దాని రక్తము చిందించబడాలి, దాని రక్తము ఇండ్ల కమ్ముల మీద చల్లబడాలి, అగ్నితో కాల్చి తినాలి. తర్వాత వచ్చేసి పొంగని రొట్టెలే తినాలి. 14వ రోజు సాయంత్రం మొదలుకొని మరి 8 రోజులు దీన్ని పాటించమని ప్రభువు చెప్తాడు. ఇది తరతరములో మరి ఉన్నన్ని రోజులు దీన్ని చేయమంటూ చెప్తూ వచ్చాడు. ఇది పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత. ఆ రోజు ఇశ్రాయేలును విడిపించిన దినాన్ని వాళ్ళు మర్చిపోకూడదని, విడిపించే రోజు జరిగిన ఆ చరిత్ర ఎన్నటికీ తరతరములు పిల్లలు మొదలుకొని వాళ్ళ మనస్సులో మరి నిలిచిపోవాలని దేవుడి యొక్క పస్కా పండుగను మరి చెప్తూ వచ్చినాడు. ఈ పస్కా పండుగ మరి తరతరములు ఆచరించేటప్పుడు పిల్లలు ఎవరైనా అడిగితే దేవుడు ఇది మమ్మల్ని విడిపించాడా దినము, దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చిన దినము, రక్తము చూసి మమ్మల్ని దాటిపోయిన దినము, రక్తము చూసి మమ్మల్ని సంహరించని దినము, రక్తము చూసి మాలో ప్రథమ సంతతి చనిపోని దినము అని తరతరములు గుర్తుపెట్టుకునే విధంగా దేవుడు ఆ రోజు పస్కా పండుగను ఏర్పాటు చేసినాడు. అయితే కొరింథీ పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు చెప్పిన మాట, క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధించబడెను. కొత్త నిబంధనలకు వచ్చిన మనకి క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడెను. ఆ రోజు గొర్రెలో నుంచో మేకలో నుంచో పస్కా కోసం అర్పించబడితే, ఈ రోజు మనల్ని విడిపించడానికి క్రీస్తే పస్కా పశువు. రక్తము చిందించబోయే ఒక జంతువులాగా, రక్తాన్ని చిమ్మడానికి కావలసిన ఒక జంతువులాగా పస్కా పశువు
లాగా మన కొరకు వధించబడ్డాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తే మన పస్కా పశువు. ఈరోజు మనము తరతరములు రాకడ వరకు, మరణం వరకు, ఆ రోజు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఎలాగైతే ప్రభువు చనిపోయే వరకు పస్కా పండుగను ఆచరిస్తూ వచ్చారు, అలాగే ప్రభు రాకడ వరకు ఆయన మరణాన్ని, ఆయన బలిని, ఆయన చావుని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆచరించడానికి ప్రభు చెప్పిన ఆజ్ఞ ఇది. నేను వచ్చే వరకు, తండ్రి రాజ్యంలో కొత్తదిగా తాగే వరకు మీరు దీన్ని చేయమని చెప్తూ వచ్చినాడు. ఈరోజు ఆ పస్కా పశువు ప్రభువే అయ్యాడు. ఆ పస్కా పశువులాగా ప్రభువే మారాడు. ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోని విషయము. ఇది అనేకులకు చెప్పదలసిన విషయము. ఎవరన్నా అడిగినా నా కొరకు ప్రభు పస్కా పశువులాగా చంపబడ్డాడు, వధించబడ్డాడు అని చెప్పుకోగలిగే విషయం. ఇది తరతరములు ఆచరించాల్సిన విషయము, దినదినము గుర్తు చేసుకోవాల్సిన విషయము. మన విడుదల కోసమై, మన రక్షణ కోసమై దేవుడే గొర్రె పిల్లగా, దేవుడే వధించబడే ఒక పశువుగా, దేవుడే పస్కా బలిగా మరి లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, తరతరములు మర్చిపోకూడదు. వాళ్ళనన్నా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోమన్నాడు. ఈరోజు మనం నెలకోసారే కాదు, ప్రతిరోజు ప్రభు శిలువ, ప్రభు త్యాగం, ప్రభు యొక్క మరణము మనకు గుర్తు రావాలి. అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. నేను చేసింది గుర్తు పెట్టుకోవడానికి, నేను చేసింది నన్ను మర్చిపోకుండా ఉండడానికి దీన్ని చేయమంటూ వచ్చినాడు ప్రభు. ఆ రోజు పస్కా పశువుని చంపి రక్తాన్ని ద్వారబంధాల మీద చల్లారు. అలాగే ఈ రోజు ప్రభు యొక్క రక్తం మనల్ని శుద్ధి చేస్తాం. ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాన్ గారు కూడా చెప్తున్నాడు. ఆ రోజు రక్తము వాళ్ళని పవిత్రులుగా చేసి, రక్తము వారిని కాపాడింది, రక్తము వారిని సంహారం నుంచి తప్పించింది, రక్తము వారిని పరిశుద్ధపరిచింది. ఈరోజు క్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. అది ఎంత మురికి అయినా, ఎంత డాగు అయినా, ఎంత మచ్చ అయినా ప్రభు యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాం. ప్రభు యొక్క రక్తం చేత కడగబడ్డ వారం మనం. ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారు. ఈరోజు మన పాపాలను కడిగింది ఆయన రక్తం, మనం పరిశుద్ధపరిచింది ఆయన రక్తం. ఈరోజు ఆయన రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ రక్తమే మనల్ని పవిత్రపరిచింది. ఈ రక్తమే మన యొక్క అపవిత్రతని, మన ఆలోచనని, మన క్రియల్ని, మన చెడు తలంపులని పవిత్రపరిచింది. పవిత్రపరచడమే కాదు, మనల్ని శుద్ధి చేసి తన రాజ్యంలోకి నిలబెట్టి, అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు యేసుక్రీస్తు పస్కా పశువు అవ్వడమే కాదు, ఆ జంతువు ఆ రోజు చంపినట్టుగా ఆయన చంపినప్పుడు ఆయన రక్తము మన ప్రాణ విమోచన వేదనమైంది. ఆయన రక్తము మన పాపాలకు పరిహారమైంది. ఆయన చంపబడ్డాడు, రక్తం చిందించబడింది, ఆయన పొడవబడ్డాడు. ఈరోజు మన పాపాల కోసమై ఆయన చిందించబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు. అందుకని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడో ఒకసారి కాదు, ఆయన శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది
ప్రతిరోజు, ప్రతిదినము, ప్రతి క్షణం ప్రభు యొక్క ప్రేమని, ప్రభు యొక్క త్యాగాన్ని, ప్రభు యొక్క ఆ జీవితాన్ని మనం మర్చిపోకూడదని ఇక్కడ దేవుడు చెప్తా వచ్చినాడు. క్రీస్తు ఒక పశువులాగా వధించబడి, చంపబడి, తన రక్తముతో మనల్ని పవిత్రపరిచాడు. తర్వాత నిర్గమకాండము 12వ అధ్యాయం 33వ వచనంలో, మీరున్న ఇళ్ల మీద రక్తము మీకు గురుతుగా ఉండును, నేను రక్తమును చూచి మేము నశింప చేయక దాటిపోయేది. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమైంది. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించాలి. ఇది తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించాలి. రక్తము మీకు గురుతుగా ఉంటది. రక్తము చూచి నేను నశింపకుండా దాటిపోతా. ఇది మీకు పండగ దినమైంది. ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తుండే రోజు అయింది. నిత్యమైన కట్టడ అయింది. ఆ రోజు పస్కా పండుగకి యేసుక్రీస్తు పస్కా పశువులాగా వధించబడిన దానికి చాలా మరి పోలికలు కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజు రక్తాన్ని చూసి దాటిపోయినట్టుగా ఈరోజు ప్రభు యొక్క రక్తాన్ని చూసి ఈరోజు మన మీద ఉన్న ఉగ్రత తీర్చబడి తన రక్తం ద్వారానే మనల్ని రక్షించాడు అని రోమపత్రికల పౌలు గారు చెప్తున్నాడు. తన రక్తము చేత మనల్ని కడిగాడు, తన రక్తం చేత మనల్ని విమోచించాడని చెప్తున్నాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. 5వ అధ్యాయం 9వ వచనం, ఉగ్రత నుంచి రక్షించింది ఆయన రక్తం. ఆయన రక్తం పవిత్రపరచడమే కాదు, ఉగ్రత నుంచి రక్షించింది. ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో శవాన్ని ప్రభు సంహరించడానికి వస్తే, మనుషులు సంహరించడానికి వస్తే ఐగుప్తు ఇళ్లలో ఒక్క శవము లేదు, ఐగుప్తులో ఒక్క ఏడుపు వినబడలేదు, ఐగుప్తు పశువుల్లో ఒక్కటి చచ్చిపోలేదు, నశింపజేయలేదు. ఆ రోజు రక్తాన్ని చూసి ఆ రక్తమే గుర్తు అన్నాడు, ఆ రక్తమే తరతరములకు కట్టడా అన్నాడు, ఆ రక్తమే నిత్య నిబంధన అన్నాడు. ఇవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కనిపిస్తాయి. ప్రభు యేసుక్రీస్తు రక్తం నిత్య నిబంధన రక్తం. అందుకనే మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన వలనైన నా రక్తం. ఇది నిబంధన రక్తము. ఇది ఉగ్రత నుంచి రక్షించిన రక్తం. ఈ రక్తాన్ని చూసి మనం దాటిపోయే రక్తం. పరలోకం మనం వెళ్ళినా, పరలోక రాజ్యంలో మనం ఏ శిక్ష పొందలేదు అంటే మనం మంచోళ్ళం కాదు. రక్తాన్ని చూసి ప్రభు మనల్ని వదిలేస్తున్నాడు. అందరికీ మీదికి రాబోయే ఉగ్రత నుంచి మరి ఇంతగా నిశ్చయంగా రక్షించబడతామంటే ఈ రక్తమే. ఆ రోజు ఉగ్రత నుంచి ఇశ్రాయేలును రక్షించిన ఆ రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తులో నిజ రూపముగా మనల్ని రేపు ఉగ్రత నుంచి రక్షించబోయేది, మనల్ని ఉగ్రత నుంచి కాపాడబోయేది ప్రభు యొక్క రక్తం. అందుకనే ఆ రోజున సంహారకుడు బయలుదేరినప్పుడు నశింపకుండా గుర్తుగా ఉండి, కట్టడగా ఉండి, నిబంధనగా ఉండి, జ్ఞాపకార్థంగా ఉండి కాపాడినట్టుగా ఆ రక్తము, గొర్రె రక్తము ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ఈరోజు మనకు నిబంధనగా కాపాడేది, ఉగ్రత నుంచి తప్పించేదిగా, మనకు ఎప్పుడు తోడుగా ఉండే రక్తముగా దేవుడు చేసి ఉన్నాడు. మనకు విడిపించబడింది ఆ రక్తంతో. మనం దేవుళ్ళో బ్రతుకుతున్నామంటే రక్తము.
కాబట్టి ఆయన రక్తమే గుర్తుగా ఉండి మనల్ని నశింప చేయకుండా కాపాడి మన ఆ ఉగ్రత దినము, ఆ భయంకరమైన ఉగ్రత రోజు, దానికి తట్టుకోగలిగిన వారు ఎవరు లేరు. అలాంటి భయంకరమైన ఉగ్రత రోజు మనల్ని కేవలం కాపాడేది మన నీతి భక్తి కాదు, ప్రభు యొక్క రక్తం. ప్రభు యొక్క రక్తం. అందుకే వాడిని పరిశుద్ధపరచడమే కాదు, వాడిని నశింప చేయకుండా కాపాడింది ఆయన రక్తము. తర్వాత 21వ వచనం నుంచి చెప్తాడు మోషే గారు, పస్కా పశువును తీసుకోండి, ఇస్సోపు కొంచెను పళ్ళెంలో రక్తంలో ముంచి తాకించి ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుంచి ఎవరు బయటికి రావద్దు, ఐగుప్తులను హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధ పై కమ్మిన ఆ 2 నిలువు కమ్ముల మీద ఉన్న రక్తాన్ని చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మను హతము చేయుటకు మీ ఇళ్లలోకి సంహారకుని స్వరపన్నీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరించాలి. దేవుడు సెలవిచ్చిన ఆ దేశంలో దీన్ని ఆచరించాలి. మీ కుమారులు అడగొచ్చు, ఈ ఆచారం ఎందుకు ఆచరిస్తున్నారు? అప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇళ్లను దాటి వచ్చినప్పుడు కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను విడిచిపెట్టెను అని చెప్పవాలి. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసేది. తర్వాత వాళ్ళు రక్తాన్ని తీసుకొని చల్లిన తర్వాత మోషే చెప్తున్నాడు, ఈ ఆచారము తరతరములు ఉండాలి, యుగాలు ఉండాలి. ఈ ఆచారం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే ఇది యెహోవాకు పస్కా బలి. ఐగుప్తులను హతం చేసేటప్పుడు మన ఇళ్లను కాచాడు ఆయన, మన ఇళ్లను కాచాడు. ఇశ్రాయేలు ఇళ్లను వదిలిపెట్టాడు. అందుకని దీన్ని నిరంతరము మీ పిల్లల ఎదుట మీరు నిరంతరము దీన్ని ఆచరించాలని చెప్తున్నాడు. ఒకరోజు దేవుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రక్తం చేత కడగబడిన వారే ఎత్తబడతారు, ఆయన రక్తం చేత కడగబడిన వారే కాపాడబడతారు, ఆయన రక్తంతో కడగబడిన వారే మరి నశింపబడకుండా విడిచిపెట్టబడతారు. ఆ రోజు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేతిలో నుంచి ఐగుప్తులు నశింపజేయడానికి వచ్చాడు ప్రభు, కానీ ఇశ్రాయేలీయులు వదిలిపెట్టారు. ఇద్దరు ఐగుప్తులనే ఉంటారు, ఇద్దరు ఎదురు బెదురుగా ఉన్నారు, ఇద్దరు ఒక చోటే కలిసి ఉన్నారు, ఐగుప్తులు ఇశ్రాయేలు. కానీ ఇశ్రాయేలీయుల ఇళ్లను దేవుడు కాచాడు, ఇశ్రాయేలీయుల ఇళ్లను దేవుడు తప్పించినాడు. ఈరోజు ఈ క్రీస్తు అనే పస్కా పశువు మనకు వధించబడటం ద్వారా, ఆయన రక్తం మనకుండుట ద్వారా మనం ఈ లోకంలో పాపులతో ఎదురు బెదురు బ్రతకొచ్చు, లోకంలో పాపులతో కలిసి జీవించవచ్చు. కానీ ఒకరోజు మనము కూడా తప్పించబడతాం, విడవబడతాం. అందుకని దేవదూతలు భూమి మీద బంధించడానికి వచ్చినప్పుడు మేము దేవుని దాసులను నొసల యందు బంధించే వరకు ఏ హాని చేయొద్దన్నారు. రేపు యేసుప్రభువు వచ్చినప్పుడు కూడా ఆయన సంతతి ఎక్కడున్నా కూడా వాళ్ళు పోగు చేయబడే వరకు, వాళ్ళు ఎత్తేబడే వరకు ఆయన ఏ హాని కలిగించాడు. ఈ రక్తమే అందరినీ నశింపజేస్తున్నప్పుడు మనల్ని కాపాడేది. అందరి ఇళ్లలో శవాలు లేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఇళ్లను కాపాడినట్టుగా రేపు అనేక మంది ఆయన రాకల్లో విడవబడుతున్నప్పుడు, ఆయన రాకల్లో రొమ్ము కొట్టుకుంటున్నప్పుడు, అనేకుల మంది ఆయన దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ రక్తమే మనల్ని కాపాడుతుంది. ఈ రక్తమే ఆయన దగ్గరికి చేరుస్తుంది. ఈ రక్తమే ఆయన యొక్క నిబంధనలు మన మీద నిలుపుతుంది. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన క్రీస్తు అనే పస్కా పశువులను వధించాడు. ఆ పస్కా పశువు ఆయనే అయ్యాడు.
ఆ పస్కా జంతువు ఆయనే. నిజంగా మనం ఆయన్ని ఎరగలేకపోతే, ఆయన మనం నమ్ముకోలేకపోతే, ఆయన మనం ఆచరించలేకపోతే మన జీవితాల్లో వ్యర్థమే. ఆ రోజు పస్కాను వాళ్ళు తరతరములు ప్రభు వచ్చి ఆచరించే వరకు పాటించినట్టుగా ఈరోజు ఆయన మరణాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమని, క్రీస్తు యొక్క ఆ మరణాన్ని, ఆయన చూపించిన ఆ బలిని, ఆ పస్కాను మన జీవితాంతము ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కట్టడగా, జ్ఞాపకముగా, యుగ యుగాలు ఆచరించమని ప్రభు చెప్తూ వచ్చినాడు. అందులో ప్రేమ, అందులో రక్తం చూసి మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే రేపు మనల్ని అనేకులు ఉగ్రత పాలైతే మనల్ని కాపాడేది. అందుకే ప్రభు, ఇది మీ కొరకు విరవబడుతున్నాను ఆ శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇది మీ కొరకు చిందించబడుతున్న కొత్త నిబంధన వలన నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నా. ఈరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం. కాబట్టి మనలో బట్టి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ఇలాంటి ప్రేమామయుడు, ఇలాంటి త్యాగమూర్తి యేసుక్రీస్తు మన పరిశుద్ధపరిచింది అంటే మనం చేసిన పుణ్యాలు, త్యాగాలు, బలులు కాదు. మన మురికిపోయిందంటే, మన అపరాధములు పోయినాయి అంటే, మన దోషములు పోయినాయి అంటే, పవిత్రులమయ్యామంటే, పరిశుద్ధత వచ్చిందంటే ప్రభు యొక్క రక్తమే పరిశుద్ధపరిచింది. ఉగ్రత నుంచి కాపాడింది ఆయన రక్తం. రేపు సర్వలోకం మీదకి రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడబోయేది ఆయన రక్తము, ఆయన త్యాగం. ఈరోజు మనము ఒక రోజులోనే ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం, ఒక దినంలోనే ఆయన మరణాన్ని మర్చిపోతున్నాం. అలాగే అన్ని ఇళ్లల్లో శవాలు లేస్తాయి. ఇశ్రాయేలు ఇల్లును కాపాడినట్టుగా ఈరోజు నీ నా ఇల్లుని, నీ నా హృదయాన్ని, నీ నా జీవితాన్ని కాపాడేవాడు. కాబట్టి ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన సెలవును జ్ఞాపకం చేసుకుని, ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసంలోను, శరీరానికి సాదృశ్యం ఆ యొక్క రొట్టెలోను మనం పాల్గొందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎన్నో జంతువులు వధించబడ్డాయి ప్రభువా, పాపాలు పోలేదు నాయన. అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినవి తప్ప ఏ బలులు ప్రభువా, ఏ పస్కా బలి కూడా మనిషిని సంపూర్ణంగా పరిశుద్ధపరచలేదు. ఈరోజు కొత్త నిబంధనలు ఉన్న మా విషయంలో దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలి మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడింది. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క బలి మమ్మల్ని నశింపబడకుండా కాపాడి, ఉగ్రత నుంచి కాపాడి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము బలి రేపు ఎత్తబడే వారిలో, రేపు రొమ్ము కొట్టుకునే వారిలో ఉండకుండా నేను ఒక రేపపాట్లు మీ దగ్గరికి వచ్చే ఆ కుటుంబంలో మమ్మల్ని చేర్చింది ప్రభా. అవిశ్వాసుల జాబితాలో మమ్మల్ని చేర్చింది. నన్ను బట్టి ప్రభా నీకేమి ఇవ్వగలం, నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుంటున్నా, ఆరాధిస్తున్నా, నీ ప్రేమను తలపోస్తున్నాను. నా హృదయంలో ప్రేమను బట్టి వందనాలు తండ్రి.
ఇంత ప్రేమ చూపించి అయినా పస్కాను అంత ఘనంగా మీరు ఆచరిస్తూ వచ్చారు. అలాగే ఈరోజు మా ప్రభు యొక్క మరణాన్ని ఒక పండగలాగా మేము ఆచరిస్తున్నాం. ప్రభు యొక్క మరణము మా పండగే. విడిపించడం, రక్షించడం, కాపాడటమే కాదు, మమ్మల్ని పవిత్రపరిచి వాడి మమ్మల్ని విడిపించి ఆయన రక్తమే ప్రభా చేసేది. అందుని బట్టి నీకు ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. నీ రక్తమే మమ్మల్ని విడిపించింది, నీ రక్తమే పవిత్రపరిచింది, నీ రక్తమే తండ్రి మమ్మల్ని కాపాడి. దానికి ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ నా దీన స్థితి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుంటూ ప్రభు యొక్క సాదృశ్యంగా ఉన్న రక్తంలోనే పాల్గొందాం. ఆయనే మన కొరకు పస్కా పశువులాగా వధించబడ్డాడు. పశువులాగా మారాడంటే ప్రభు యొక్క ప్రేమ. ఒక వధించబడిన గొర్రె పిల్లలాగా మారాడు. అలాంటి వధించబడిన గొర్రె పిల్ల మనం పదే పదే అర్పించకుండా మేకల రక్తం, గొర్రెల రక్తంతో కాకుండా ప్రభు యొక్క రక్తంతో పరిశుద్ధపరిచి మరి మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ప్రార్థన చేసుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, మా కొరకు సిద్ధపరచబడిన ఈ రక్తాన్ని బట్టి వందనాలయ్యా. చంపబడ్డారు దేవా, న్యాయంగా చంపబడ్డారు దేవా. రక్తము చిందించబడింది దేవా. పాప క్షమాపణ కలిగింది తండ్రి. ఎంత గొప్ప త్యాగం అయినా రక్తాన్ని బట్టి వందనాలు. అలాంటి నీచులను, పాపుల్ని కడిగింది, ఎంతో మందిని కడిగింది ప్రభా. కాపాడింది దేవ, ఆయన తప్పించింది దేవ. నీ రక్తమే ప్రభా. నా కోసం నైనా విరవబడ్డమే కాదు, నైనా పులియని రొట్టెలు ఎలాగైతే ఆచరించారో, అవమానిస్తున్నా, గేలి చేస్తున్నా, ఎక్కడా పొంగలేదు ప్రభా. ఎక్కడా నైనా మాట కూడా బయటికి రాలేదు ప్రభా. ఎక్కడా అతిశయించలేదు దేవా. ఇంత గొప్ప దేవుడు అయ్యుండి అణిగిపోయారు, నలిగిపోయారు తప్ప, మౌనం వహించారు తప్ప. ఈ శరీరాన్ని ఒక పులియని రొట్టెగా మాకు ఇచ్చారు దేవా. అందులో కలంకము లేదు, గర్వము లేదు, పాపము లేదు. ఈ రొట్టె కొరకై వందనాలు, ఈ రక్తం కొరకై వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇది మాకు పండగ దినం దేవా. నీ జీవితంలో పండగ ఏంది అంటే నా ప్రభు రక్తము, నా ప్రభు శరీరాన్ని నాకు ఇచ్చిన రోజు అని సగర్వంగా చెప్పుకోవడానికి ప్రభా మీరు చూపించిన ప్రేమ కొరకై వందనాలు. అందుకు నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా. ఈ శక్తిని, ఈ జీవాన్ని దయచేయండి. ఇంకా మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభా, ప్రతి చీకటిని రక్తము మేము ఒప్పుకుంటే సమస్త పాపం నుండి ప్రభా, ప్రతి పాపం నుండి పవిత్రపరిచేది దేవా. అది అదే పాపమైనా ఈరోజు మాకు మరోసారి ఆ పవిత్రత దయచేయండి. ప్రతి పాపము దేవా, ఆలోచనలు, మాటల వల్ల, క్రియల వల్ల, నిన్ను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభా, నీకు దూరంగా నీ ఆజ్ఞలు, కట్టడలకు మీరి ఎక్కడెక్కడ పాపం చేశామో దేవా, మరోసారి పవిత్రపరచండి. నీ రక్తంలో శుద్ధి చేయండి. మీ శక్తితో నింపండి. ఆ రీతిగా మాకు పవిత్రత,
పరిశుద్ధత, రక్షణ, కాపుదల మీరు దయచేసి నామనికి మేము తెచ్చుకోమని, ఇంత త్యాగం చేసిన మా ప్రభు వారికి, త్యాగం చేయడానికి తన కుమారుని పంపించిన మా తండ్రికి, ఇవన్నీ మాకు తెలియజేసిన పరిశుద్ధ దేవునికి మేము ఎప్పటికీ రుణస్థలమని అనుకుంటాం. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. పరమ తండ్రితో సమాధానము కలిగించుచున్నది. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గములో నన్ను నిలిపినది. దుర్నీతి నుండి విడుదల చేసి నీతి మార్గములో నిన్ను నిలిపినది. యేసు రక్తము నిర్దోషమైనది, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. దురభిమానాలు దూరము చేసి యథార్థ జీవితం నీకనుగ్రహించి క్రీస్తు రక్తము ప్రయతనమగును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. క్రీస్తు రక్తము జీవింపజేయును, నీవు ఆయన స్వాస్థ్యమౌదు. ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపములన్నీయు కడుగుచున్నది. కలువరి శిలువలో ప్రభువా మా కొరకునైనా రక్తాన్ని దారులుగా ప్రవహింపజేశారు దేవా. రక్తము ప్రాణమునైనా, ప్రాణం పోయి రక్తమంతా బయటికి వచ్చే వరకు తండ్రి మమ్మల్ని బ్రతికించడానికి, మాకు జీవం రావడానికి, క్రీస్తు యేసులో మేము బ్రతికించబడ్డానికి నా తండ్రి మీరు చూపించిన మహాప్రేమకై వందనాలు. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మేము బ్రతకాలని మీరు మరణించారు దేవా, మేము జీవించాలని మీరు చనిపోయారు దేవా, ఈవెన్ చంపబడ్డారు తండ్రి. ఈరోజు మేము బ్రతికించబడుతున్నామంటే మీ వల్లే దేవా.
ఈరోజు మాకు బ్రతికినిచ్చింది నీ రక్తము, నీ శరీరం. అవి లేకపోతే మాకు బ్రతికే లేదు దేవా. అవి లేకపోతే మాకు జీవం లేదు దేవా. బ్రతికుండి మేము మృతులమే, బ్రతికుండి చచ్చిన వారమే. మాకు నిరీక్షణ ఉండేది కాదు దేవా. ఇలాంటి ప్రేమ చూపించినందుకు, నీ త్యాగాన్ని, నీ ప్రేమను, నీ రుణాన్ని దేవా మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభా, నీ పాద సన్నిధిలో ప్రతి దినము కూడా తలపోచుకోవడానికి, ఈ త్యాగము లేకపోతే మా జీవితాల్లో ఏమీ ఉండదని గుర్తించే నేను ఆరాధించే వారిగా చేయండి ప్రభా. ఆ రీతిగా నీ ప్రేమను, నువ్వు చెప్తున్న నీ మాటను మా జీవితాల్లో ఊపిరిపోయే వరకు, నీ రాకడలో మేము మిమ్మల్ని చూసే వరకు ప్రభా, ఈ లోకంలో బ్రతుకుతున్న మాకు ఈ శరీరము, నీ రక్తాన్ని గుర్తు చేసుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో ముందుకెళ్ళడానికి సహాయం చేయాలి. ఎంతో మందికి రక్తం విలువ తెలియదు, శరీరం గురించి తెలియదు. సిలువ ప్రభా ఎంతో మందికి దేవా వెరితనంగా ఉంది ప్రభా. సిలువను గురించిన మాటలు ఎంతో మందికి అర్థం కాని స్థితిలో ఉన్నాయి ప్రభా. అలాంటి వారిలో మాకు తెలిసిన వాళ్ళు ప్రియులు, రక్త సంబంధులే కాదు, మా గ్రామ, పట్టణ, దేశ, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు నాయన. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి, వారిని మీరు రక్షించుకోండి. ఒకప్పుడు మేము అదే స్థితిలో ఉన్నప్పుడు దేవా మాకు తెలియజేసిన విధంగా ఇంకా అనేకులకు నీ మరణము, రక్తము, శరీరం గురించి తెలియజేయబడ్డానికి సహాయం చేయండి. మరణాన్ని ప్రచురించబడ్డానికి మేము అనేకులము ప్రభా ఈరోజు పాల్గొనే ప్రతి సంఘం విశ్వాసం ఆ రీతిగా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. మిగిలిన సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా చేయండి. ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నీ జీవమును నాకిచ్చి స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బల మొసగేను, నా జీవమును కాపాడి నీ జీవమును నాకిచ్చితివి. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను
ఎల్లప్పుడు తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు రకము, తల్లి మరచిన మరువడేసు రకము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెను. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము, యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము, యేసునకే నా స్తుతి సుమధురం, యేసునకే నా స్తుతి సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్య తేజస్సును పెంచిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సును పెంచిన ఆ వెలుగు రాజ్యములో, సూర్యుని వలెనే తేజరిల్లేదను నా యేసుతో, సూర్యుని వలెనే తేజరిల్లేదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, పూర శబ్దముతో నీవరుదించు దూతలతో, పూర శబ్దముతో నీవరుదించు దూతలతో, నాకై గాయపడినా బంగారు నీ ముఖమును, పూర శబ్దముతో నీవరుదించు దూతలతో, నాకై గాయపడినా బంగారు నీ ముఖమును, నాకై గాయపడినా బంగారు నీ ముఖమును, రక్షణతో నిరీక్షించెదను వీక్షింపను, రక్షణతో నిరీక్షించెదను
వీక్షింపను నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి ఈ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి ఈ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని నే చేరి జీవవృక్షమున చెంత జీవనదిని నే చేరి హల్లెలూయా హల్లెలూయా నిరతము హల్లెలూయా హల్లెలూయా నిరతము నాకై గాయపడినా బంగారు ముఖమును రక్షణతో నిరీక్షించేదను వీక్షింపను రక్షణతో నిరీక్షించేదను వీక్షింపను యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయము యేసునకేనా స్తుతి సుమములు సుమధురం తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ తల్లి మరచిన మరువలేసు నిరతము తల్లి మరచిన మరువలేసు నిరతము నాకై గాయపడినా బంగారు ముఖమును సూర్య తేజస్సును మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బల ముసగేను నా ప్రాణమును కాపాడి నూతన బల ముసగేను స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు రైతులవై
ఉండము. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కనికరం కలిగిన తండ్రి, ఇంతవరకు ప్రభా పాటల్లో మేము మిమ్మల్ని చూసి ఆరాధించడానికి, అదేవిధంగా వాక్యంలో కూడా ప్రభా పస్కా పశువు అయిన మా ప్రభు వారిని చూడటానికి మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ దగ్గరికి వస్తున్నాం దేవా. ఒక్క మాట ప్రభా మీరు ఇస్తే బ్రతుకుతాం దేవా. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాలేదు ప్రభా, అక్షరాల్ని నేను చదువుకొని బట్టి పట్టడానికి రాలేదు ప్రభా. బైబిల్ అంతా నువ్వు మాట్లాడే మాటలే ఉన్నాయి ప్రభా. నువ్వు మాట్లాడతావు దేవా, నువ్వు మాట్లాడితేనే బ్రతుకుతాం. ఒక్క మాట దేవా మాకు అవసరమైంది. ఏ సిచ్యువేషన్ లో మేము ఉన్నామో ఆ పరిస్థితికి తగిన మాట పరలోకంలో నుంచి, అయ్యా మీ హృదయంలో నుంచి, మీ ఆలోచనలో నుంచి మాకేది అవసరమో దేవా అది మాకు ఇవ్వమని కోరుతున్నాం దేవా. ఆ రీతిగా మేము ఈ మాట విని మీకు దగ్గర అవడానికి సహాయం చేయండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము ఈ 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు అబ్రహాము అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. అబ్రహాము మరి తన జీవితంలో పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. కానీ తన భార్య మరి వెయిట్ చేయలేక ఆగరును పంపించినప్పుడు ఆగరు మరి తనకు పిల్లోని కన్నది. అప్పుడు అబ్రహాము 86 సంవత్సరాలు అని మనకు 16 చివర్లో మనం చదువుకున్న వచనాలకి పైన కనిపిస్తుంది. అబ్రహాము ఆగరు ఇష్మాయిల్ కన్నప్పుడు అబ్రహాము 86 ఏళ్ళ వాడు. 86 ఏళ్ళు అబ్రహాముకి. నెక్స్ట్ వచనమే 99 ఏళ్ళ అబ్రహాం. ఒక్క వచనానికి దాదాపు 13 సంవత్సరముల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక్క వచనానికి 13 సంవత్సరాల తేడా కనిపిస్తుంది. తొంభై 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, పరిశుద్ధాత్మ దేవుడి వచనాలు రాయించడంలో ఉన్న ఉద్దేశం బహుశా ఒక వ్యక్తికి దేవుని ప్రత్యక్షత కోల్పోతే చాలా కష్టం. దేవుని మాటలు కోల్పోతే చాలా కష్టం. 86వ సంవత్సరంలో దేవుడు మాట్లాడితే మళ్ళీ 99లో దేవుడు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మరి అబ్రహాం బతకలేదా అంటే బతికాడు. అబ్రహాం జీవించలేదా? జీవించాడు. అబ్రహాం లోకంలోకి వెళ్ళాలా అంటే వెళ్ళలేదు. అబ్రహాం దేవుణ్ణి మార్చి వేరే దేవుణ్ణి పూజించాడా? లేదు. కానీ ప్రత్యక్షతలు కోల్పోయాడు. దేవుని సన్నిధి కోల్పోయాడు. దేవుడు మాట్లాడేది కోల్పోయాడు. ఈరోజు దేవుడు డైరెక్ట్ గా మనతో చెబుతున్న మాట, ఎన్నేళ్ళైంది దేవుని మాట మనకు రాక, ఎన్నేళ్ళైంది దేవుని ప్రత్యక్షత మనకు రాక, ఎన్ని రోజులైంది దేవుని నడిపిపోలే.
జీవితానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, భవిష్యత్తుకి సంబంధించి, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఉద్దేశాలకు సంబంధించి దేవుడు మనతో మాట్లాడక ఎన్నేళ్ళైంది. దేవుని ప్రత్యక్షతలు కోల్పోతే బ్రతకడం కష్టం. ఇక్కడ అబ్రహాం బహుశా హాగర్తో పోయింది దేవునికి నచ్చలేదేమో, అందుకనే దేవుడు 13 సంవత్సరాలు మాట్లాడలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎంతో మంది భక్తులు కూడా మరి అదే అనుకొని వ్యాఖ్యానాలు రాస్తూ వచ్చినారు. కొన్నిసార్లు మన నిర్ణయాలు, కొన్నిసార్లు మన మాటలు, కొన్నిసార్లు మన పనులు, కొన్నిసార్లు ఒక్క రాంగ్ స్టెప్, ఒక్క రాంగ్ నిర్ణయం, ఒక్క డెసిషన్ దేవుని ప్రత్యక్షత కోల్పోవడానికి కారణమవచ్చు. దేవుని నడిపింపు కోల్పోవడానికి కారణమవచ్చు. దేవుని ప్రత్యక్షత లేకుండా బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, మిగతా చేయొచ్చు, ప్రత్యక్షత కోల్పోతాం. దేవుడు మాట్లాడేది కోల్పోతాం, దేవుని సన్నిధిని కోల్పోతాం, దేవుని నడిపింపు కోల్పోతాం. 86వ సంవత్సరం నుంచి 99 ఏళ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ప్రారంభంలో రక్షణలో దేవుడు వచ్చి మాట్లాడి ఎన్నో విషయాలు మనకు చెప్పినప్పుడు, ఎన్నో విషయాల్లో మనం ఆయన మాట వినక, చెప్పింది చేయక వేరే విధంగా వెళ్ళినప్పుడు మన జీవితాలకు సంబంధించిన ప్రత్యక్షతలు, మన జీవితానికి సంబంధించిన మాటలు దేవుడు ఇవ్వకుండా ఆగిపోయినాయేమో ఈరోజు మనం ఆలోచించుకోవాల్సింది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్తున్నాడు. I am who have all authority, all powers. నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముకు దేవుడు తన ప్రత్యక్షతను గుర్తు చేయడమే కాదు, ఇక్కడ రెండో విషయం ఏం గుర్తు చేస్తున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను. కొన్నిసార్లు దేవుని సర్వశక్తి మొత్తం మనం మర్చిపోతాం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో మర్చిపోతాం. సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అని మర్చిపోతాం. కొన్నిసార్లు మనము మన సొంత శక్తి చేత చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అబ్రహాముకు చెప్పి కలవడమే పెద్ద విషయము. కలిసి చెప్పిన మొదటి మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడని. ఎలా మర్చిపోతున్నావు అబ్రహాము, ఎలా మర్చిపోయావు అని బహుశా ఆ మాట యొక్క ఉద్దేశమైంది. నేను సర్వశక్తి కలిగిన వాడిని, నువ్వు ఆగర్ ద్వారా తెచ్చుకోవడానికి నీ శక్తిని ఉపయోగించావేమో, నేను నా శక్తిని ఉపయోగించి షారా ద్వారానే తెచ్చుకోగలను. అంత శక్తి నాకుంది. నీ శక్తితో నువ్వు కొన్ని పనులు చేసుకోగలవేమో, నీ శక్తితో నువ్వు కొన్ని జరిగించగలవేమో. నా శక్తితో ఎండిపోయిన జీవితాల్ని, మృతతుల్యమైన గర్భాల్ని, ఇక చాతగాదనుకున్న వాటిని నేను బ్రతికించగలను, చేయగలను, రప్పించగలను. ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడని. ఈరోజు ఎన్నో విషయాల్లో దేవుడు సర్వశక్తి కలిగిన వాడని మర్చిపోయి మన శక్తిని ఉపయోగించవచ్చు. ఎన్నో విషయాల్లో మన శక్తిని ఉపయోగించవచ్చు. కొన్ని దేవుడు ఇవ్వట్లేదని మనం చేసే ప్రయత్నాల్లో మన శక్తిని ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన పక్షాన పోరాడట్లేదని, యుద్ధం చేయట్లేదని మనం యుద్ధం చేయాల్సి వచ్చి మన శక్తిని ఉపయోగించవచ్చు. కొన్ని పనులు మనమే చేసుకోవచ్చు, కొన్ని మాటలు మనమే మాట్లాడవచ్చు.
కొన్ని విషయాలు మనమే మన సొంత శక్తి చేత చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సేమ్ అబ్రహాములా అలా ఉన్న మనకు దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏందో తెలుసా? ఈ రోజు నేను సర్వశక్తి కలిగిన దేవుడినని గుర్తు చేసుకోమంటున్నాడు. అది ఏ విషయానికైనా, ఆరోగ్యానికైనా, ఆర్థిక జీవితానికైనా, ఆత్మీయ జీవితానికైనా, కుటుంబ జీవితానికైనా, పోరాటాలకైనా, శోధనలకైనా, కలవరాలకైనా, దేనికైనా నేను సర్వశక్తి కలిగిన దేవుడని నేనున్నాను అంటున్నాడు ప్రభు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రతి విషయాన్ని చూసేవాడు, ప్రతి విషయంలో సర్వశక్తి కలిగిన వాడుగా, ఏదైనా చేయగలిగిన వాడు, ఆ పరిస్థితులను ఎలాగైనా మార్చగలిగిన వాడుగా నేను సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రహాము. మర్చిపోయావా అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా గుర్తు చేస్తుంది, మన జీవితాల్లో గుర్తు చేస్తుంది, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. మన జీవితాలకు సంబంధించి ఏది ఇయ్యాలన్నా, ఏది చేయాలన్నా, ఆయన ప్రత్యక్షతలైనా, ఆయన వాక్కులైనా ఏదైనా జరిగించగలడు, ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా తీసివేయగలడు. అందుకే ఆయన వేస్తే తీయలేరు, ఆయన తీస్తే వేయలేరు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చేతిలో నుంచి ఎవరు తీసేయలేరు, ఆయన చేతిలో పడితే ఎవరు కాపాడలేరు. రెండు విధాలుగా ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన కాపాడితే ఎవరు వచ్చి అటాక్ చేయలేరు, ఆయన అటాక్ చేస్తే ఎవరు కాపాడలేరు మన పక్షాన. ఏదైనా చేయగలరు. అందుకే నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అబ్రహాము. నువ్వు ఎలా మర్చిపోయావు అంటే బహుశా మాటకు అబ్రహాం ఏడ్చిందొచ్చేమో. 13 ఏళ్ల ప్రత్యక్షత కోల్పోయి, ఉందేవా నా తప్పే, నా భార్య మాట విని నా బలమైపోతుంది అనుకొని నేను చేశాను అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఈరోజు కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీకున్నాను అంటే ఈరోజు మన స్పందన ఎలా ఉందో, మనం ఏం చెప్పగలమో ప్రభు దగ్గర ఈరోజు మనం ఆలోచించుకోగలం. ఉందేగా ఇన్ని విషయాల్లో నా శక్తితో, నా బలముతో, నా ఆలోచనలతో, నా జ్ఞానంతో ట్రై చేస్తున్న తప్ప సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నావని ఎన్నిసార్లు నేను మర్చిపోయాను అని ఈరోజు మనం ప్రభు దగ్గర అనుకోగలగాలి. తర్వాత దేవుడు చెప్పిన ఇంకొక మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. దేవుడు అబ్రహాముతో చెప్పిన ఒక అద్భుతమైన మాట, నా సన్నిధిలో నడిచి నిందారహితుడవై ఉండు. ఈరోజు మనతో కూడా చెప్తున్న మాట, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు. అబ్రహాముకి అప్పటికి పిల్లలు లేరు. అబ్రహాం నిరాశలో ఉండొచ్చు, శారా నిరాశలో ఉండొచ్చు, పుట్టిన ఇష్మాయిల్ని కుమారుడు అనుకోవచ్చు. కానీ నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు. ఎంతో మంది భక్తులు దేవుడు కోరుకున్న వాళ్ళు చేసిన పని ఇదే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరకకపోయినా, దేవుడు వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా, అది ఆస్తి అయినా, పరువైనా, ఉద్యోగమైనా, లేకపోతే పిల్లలైనా, ఎవరైనా దేవుడు తనకు కావాల్సింది ఇవ్వకపోయినా, దేవుడు మనం కోరుకుంది చెయ్యకపోయినా, మనము చేయాల్సింది భక్తులు ఎంతో మంది చేసింది దేవుని సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా బ్రతికారు. ఎన్నో కోల్పోయారు,
ఎంతో మంది తిరిగి తెచ్చుకోలేదు. ఎంతో మంది ఎన్నో తమ జీవితాల్లో తిరిగి పొందలేదు. మరణం వరకు కూడా పోగొట్టుకుంటూనే వస్తారు. ఇక్కడ అబ్రహాం కూడా నీకు కావాల్సిన నీ పిల్లలు లేకపోయినా, నువ్వు కోరుకున్న వ్యక్తి నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేవాళ్ళు నీ జీవితంలో ఎవరు లేకపోయినా, నీ జీవితంలో నువ్వు గుర్తు పెట్టుకోగలిగిన మాట, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడు అయ్యాడు. ఎంత అద్భుతమైన మాట. ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఏ పనులు జరిగినా జరగకపోయినా, ఏవి వచ్చినా రాకపోయినా, ఉన్నయిపోయినా, మనం చేయగలసింది చెయ్యగలిగింది దేవుని సన్నిధిలో బ్రతుకుతూ నింద లేకుండా బ్రతకడం. దేవుని సన్నిధిలో నింద లేకుండా బ్రతకడం. కావాల్సిన దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడే. ఇచ్చినా ఇవ్వకపోయినా బ్రతకాల్సింది మాత్రం ఇలాగే దేవుని సన్నిధిలో బ్రతకాలి, నిందారహితంగా బ్రతకాలి. దేవుని సన్నిధిలో బ్రతకడం కోసం ఎంతో మంది ప్రాణాలకు పోయారు, ఇల్లు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలను వదిలిపెట్టారు, భార్య పిల్లలను వదిలిపెట్టుకున్నారు, శ్రమలను, దుఃఖాలను, పోరాటాలను సహిస్తూ, అవమానాలను, నిందలను దిగమింగుకుంటూ, ఒంటరితనాన్ని భరిస్తూ, ఆకలి బాధలతో అలమటిస్తూ దేవుని సన్నిధిలో బ్రతికితే చాలు, దేవుని సన్నిధిలో నా జీవితం నిందారహితంగా ఉంటే చాలు అని లోకపరంగా మురికిగా పెంటగా ఏమీ లేకపోయినా ఎంచబడుతున్నా దేవుని దృష్టిలో నీతిమంతులుగా బ్రతకాలని, దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకాలని తమ జీవితంలో అదే ఆశయముగా పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. ఈరోజు మన జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా మన దృష్టి, మన యొక్క ధ్యాస, మన ఆశయం ఒకటే, నా దేవుని సన్నిధిలో నేను నిందారహితంగా బ్రతకాలి, నా సన్నిధి నేను విడవకూడదు, నా సన్నిధి నేను విడిచి నా దేవుని సన్నిధికి దూరంగానే బ్రతకూడదు. ఎంతో మంది సన్నిధి కోల్పోతున్నారు, ఎంతో మంది సన్నిధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, దేవునితో సహవాసం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, దేవుని దగ్గరికి రాలేక కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే కీర్తనకారుడు చెప్తారు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్టు దేవా నా ప్రాణం నీ కొరకై ఆశపడుతుంది, నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, జీవం గల దేవుణ్ణి ఎప్పుడు దర్శిస్తాను అని చెప్పి నా ప్రాణము, నా శరీరము, నా దేహము కేకలేస్తున్నాయి. అదే దేవుని సన్నిధిలో బ్రతకడం అన్నమాట. దేవుని సన్నిధి కోసం అలమటించడం, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడటం. అందుకే ఇక్కడ దేవుడు చెప్తుంది కూడా అదే, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా ఉండడం. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ముందుకెళ్ళడమే మన జీవితంలో కోరిక. అది లేకపోతే మన బ్రతుకు అర్థం ఉండదు. తర్వాత దేవుడు చెప్తున్న మాట, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడు. తర్వాత దేవుడు ఒక మాట లేదా వాగ్దానం చెప్తున్నాడు. ఫస్ట్ ప్రత్యక్షమయ్యాడు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి గుర్తు చేశాడు, నా సన్నిధిలో బ్రతకమన్నాడు. నాకు నీకు మధ్యలో నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తా. దేవుడు చెప్పిన మాట ఇది. నాకు నీకు మధ్యలో నిబంధన ఉంటుంది, నేను నిన్ను అభివృద్ధి చేస్తా. ప్రతి వ్యక్తి జీవితము దేవునికి మనకి ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తికి మధ్యలో నిబంధన ఉన్నట్టుగా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి దేవుడి నిబంధన ఉంటది. అబ్రహాముకి నిబంధన చేశాడు, నీ పేరు అబ్రహాం అనదు, అబ్రహాము అంటారు. నువ్వు అనేక జనాలకు తండ్రి అవుతావు, నిన్ను అత్యధిక అభివృద్ధి చేస్తా, రాజులు వస్తారు నీ గర్భంలో నుంచి, నీ సంతతి మధ్య నా నిబంధన స్థిరపరుస్తా, కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తా,
నీ సంతతితో నా నిబంధన చేస్తా, మీరు సున్నతి పొందాలి, నీ భార్యను ఆశీర్వదిస్తా, నీ భార్యకు సంతానం కలిగింది అని చెప్పి మిగతా వచనాలన్నింటిలో కూడా దేవుడు నిబంధనను నియమించాడు. అది కూడా ఆశీర్వదించే నిబంధన. అబ్రహాము జీవితం ఎలా మారిందో చెప్తున్నాడు. అబ్రహాము పేరు ఎలా మారిందో చెప్తున్నాడు. శారా పేరు ఎలా మారిందో చెప్తున్నాడు. నీకు నాకు నిబంధన గుర్తుగా సున్నతి చెయ్యాలని చెప్తున్నాడు. నీలోంచి రాజులు వస్తారు, నీకు స్వాస్థ్యంగా కనానిస్తానని చెప్తూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు నిబంధన చేసుకునేవాడు, నిబంధన చేసి అభివృద్ధి చేసేవాడు. ఈరోజు కొత్త నిబంధనలో దేవుడు మనల్ని పిలిచి, కొత్త నిబంధనకు మధ్యవర్తులుగా ప్రభువు మన కోసం వచ్చి ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి. అవి లోకపరమైన వాగ్దానాలు కాదు. మనకు డబ్బు, పేరు, ప్రఖ్యాతులు, ఆస్తి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కాదు. ఆయన రాజ్యం ఇస్తా అన్నాడు, ఆయన స్వాస్థ్యం ఇస్తా అన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఒక క్షణములో లేపుతానన్నాడు, కనురెప్పపాటులో మారుస్తానన్నాడు. ఆయన సజీవుడైనట్టుగా మృతులైన వారిని సజీవులుగా లేపి నిలబెడతానన్నాడు. ఎంతో అమూల్యమైన వాగ్దానాలు ఇవి. తనతో పాటు సింహాసనాల మీద కూర్చుండబెట్టి తీర్పు తీర్చే అధికారం ఇస్తానన్నాడు. యుగ యుగాలు ఏలే అధికారం, మరణం మన మీద ప్రభుత్వం చెయ్యని ఆ యొక్క జీవితము, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేములో యుగ యుగాలు ప్రభు దగ్గర బ్రతికే బ్రతుకు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాళ్ళకన్నా కనాను స్వాస్థ్యము, సున్నతి, ఇస్సాకు, లేకపోతే రాజులు, ఇశ్రాయేలు సంతతి, ఇవి అబ్రహాము చేసిన వాగ్దానాలు. క్రీస్తులో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు అని పౌలు గారు చెప్తూ వచ్చాడు పత్రికలో. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాల కంటే మనకు అమూల్యమైన వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు ప్రభు. రక్షణ ఇచ్చాడు. కుమారుడితో సారూప్యం గల వారొకటిగా, కుమారునిగా మన సహోదరుడని పిలిచాడు. మళ్ళీ వస్తానని వాగ్దానం ఇచ్చాడు, తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, వెళ్తున్నానని వాగ్దానం ఇచ్చాడు, శాంతిని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నేను లోకాన్ని జయించా, లోకంలో శ్రమ కలిగిన ధైర్యం తెచ్చుకోమని వాగ్దానం ఇచ్చాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని వాగ్దానాలు. మన జీవితానికి అవసరమైన ప్రతిదీ, ప్రతి క్షణము దేవుడు మనము ఒక నిబంధనలో బ్రతకాలని, కలిసి బ్రతకాలని, దేవుళ్ళ అభివృద్ధి పొందుతూ బ్రతకాలని ఆ రోజు అబ్రహాంతోనే కాదు, ఈరోజు మనకు ఇచ్చాడు. ఆయనతో యుగ యుగాలు పరలోకంలో చేరి ఆ రాజ్యంలో జీవించే ఆ రోజు వరకు ఆ వాగ్దానాలే. ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని తప్పించుకొని అమూల్యమైన ఆ వాగ్దానాలను చేతబట్టుకొని మనం నడవడానికి అమూల్యములు, అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చారని పత్రికల్లో మరి భక్తులు చెప్తా వచ్చినారు. నిబంధన చేసుకొని దేవుడు తన సొత్తుగా చేసుకొని జీవితంలో అడుగడుగున ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏ మాటలు మనకు కావాలి, ఎలా నడవాలో, ఏం చెయ్యాలో మనతో మాట్లాడి నిబంధన దాటిపోకుండా, ప్రమాణాలు పోకుండా, ఆయనకు మనకు ఉన్న సంబంధం తెగిపోకుండా, ఈరోజు అబ్రహామునే కాదు, ఈరోజు మనల్ని కూడా నిబంధన చేసుకొని వాగ్దానాలు ఇచ్చి మన జీవితాలను కూడా ఆశీర్వదించి అభివృద్ధి పొందించి అబ్రహాము రొమ్మున కూర్చుండే ఆ ధన్యత ప్రభు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప మాటలు ఇవి. అబ్రహాముకు ప్రత్యక్షత కొన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. అబ్రహాము దేవుని శక్తి మర్చిపోయినప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి గుర్తు చేశాడు. అబ్రహాముకు ఏమున్నా ఏమి లేకపోయినా నా సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా బ్రతకమన్నాడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాం పేరు, జీవితం, కుటుంబం, అబ్రహాము యొక్క స్వాస్థ్యం మారుస్తానన్నాడు. ఈరోజు అలాంటి మాటలతో దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు
ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను మా పితరులకు ప్రత్యక్షమైన మా దేవ, వాళ్ళతో మాట్లాడటమే కాదు, వాళ్ళ పేర్లు ప్రభువా చరిత్రలో నిలబెట్టించారు దేవా. ఏ దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకోగలిగిన స్థాయికి అని తీసుకొచ్చారు దేవా. ఈరోజు నేను ప్రత్యక్షతలు కోల్పోయాను ప్రభువా. మాట్లాడండి దేవా, మాట్లాడండి దేవా, మాట్లాడితే బ్రతుకుతాం దేవా. ఇష్మాయిల్ కానీ ఇస్సాకును కోల్పోయినప్పుడు దేవా ప్రత్యక్షతనిచ్చావు. ఈరోజు ఏ విషయాల్లో మా జీవితంలోకి ఇష్మాయిల్ వచ్చారు, అది మనుష్య రూపంలోనైనా, పనుల రూపంలోనైనా, లేకపోతే పాపము రూపంలోనైనా ఇష్మాయిలను తీసివేసి ఇస్సాకులను దయచేయమని కోరుతున్నాము దేవా. అటువంటి ప్రత్యక్షతను మాకు దయచేయ దేవా. లేకపోతే బ్రతకలం దేవా. బైబిల్ ఉండొచ్చు, మందిరం ఉండొచ్చు, జనాలు ఉండొచ్చు, ప్రత్యక్షతలు లేకపోతే బ్రతకలేని తండ్రి, దయచేసి ప్రత్యక్షతలు దయచేయమని కోరుతున్నాను ప్రభా. ఎన్నోసార్లు నీ శక్తిని ప్రభా అంచనా వేయలేదు. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను అంచనా వేస్తూ నీ శక్తిని నమ్ముకొని ప్రతి విషయంలో ప్రభా నీ శక్తిని నమ్ముకోవడానికి నేర్పించు. ఆత్మీయ, శరీర, అనారోగ్య, లోకపరమైన, యుద్ధపరమైన ప్రతి దానిలో ప్రభా నీ శక్తిని నమ్ముకోవడానికి సాయం చేయదేవా. శోధనలో, పోరాటాల్లో కూడా మీ శక్తిని నమ్ముకోవడానికి సాయం చేయాలి. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా బ్రతకడానికి సాయం చేయాలి. నిందారహితంగా బ్రతకడమే నా ఆశయంగా నేను పెట్టుకోవడానికి సాయం చేయి ప్రభా. ప్రభా ఏం కోల్పోయినా, ఏం రాకపోయినా, ఏ వచ్చినా, ఎవరు పోయినా, ఏం చేసినా, ఏం చేయకపోయినా అలా బ్రతకడానికి సాయం చేయండి. నాతో నువ్వు చేసిన నిబంధన ప్రభా, ఏ మాటలైతే ఆ రోజు అబ్రహాంకి ఇచ్చారు నెరవేర్చినట్లుగా నా జీవితానికి సంబంధించి, సేవకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, పనులకు సంబంధించి, ఆరోగ్యానికి, ఆత్మీయ జీవితానికి, మనుషులకు సంబంధించి ఏ మాటలు, వాగ్దానాలు ఇచ్చారా నెరవేరుస్తూ రమ్మని కోరుతున్నాను నాయన. కృప చూపిస్తూ రమ్మని కోరుతున్నాను నా తండ్రి. దయచేసి ప్రార్థన ఈ చెవుల్లోకి తీసుకొని దేవా నా మా వైపు దృష్టించమని కోరుతున్నాను నా ప్రభు. ఇంతవరకు ఆరాధనలో సహాయం చేసావు దేవా. ఒక బలహీనమైన రీతిలో నీ సన్నిధికి వచ్చినప్పుడు దేవా నీవే దేవా నీ మాటలు ఇచ్చారు, ప్రత్యక్షతలు ఇచ్చారు, నీ సహాయం చేస్తూ వచ్చినారు దేవా. ఇదే అనుభూతి, ఇదే నడిపింపు వారమంతా కూడా ఉండడానికి సాయం చేయండి. పనుల ద్వారా, ఆయా విషయాల ద్వారా ప్రభా నేను కోల్పోకుండా సహాయం చేయదేవా. ఆ రీతిగా మీరే ప్రభా నీటిని అనుకూలపరచమని కోరుతున్నాను. సార్వత్రిక సంఘ విశ్వాసులు, పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకోతే ఎంతో మంది మా ప్రియులు, రక్త సంబంధులు ఉన్నారు. మరి జ్ఞాపకం చేసుకోతే ఎంతో మంది ఇంకా రక్షణకు రాలేని స్థితిలో ఉన్నారయ్యా. మతాల వారు, కులాల వారు, జాతులు, దేశాల వారు కనికరించే దేవా. ఎంతో మంది మా ప్రియులు, తెలిసిన వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కుటుంబ సమస్యలు, పోరాటాలు, అప్పులు, అనారోగ్యాలు ప్రభా జీవితమే కష్టంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది నాయన. వారికి సహాయం చేయదేవా, మన ఆదుకోండి ప్రభా. ప్రతి విషయంలో మీ కృప చూపించండి దేవా. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచు ప్రభా. నీ సన్నిధి కాంతి
ప్రకాశింపచేయి దేవా. ఈరోజు నా జీవితాల్లో అవసరమైన మాటలు, అవసరమైన సహాయం, అవసరమైన రీతిలో దయచేయమని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఇలాంటి దేవునికి నేను ఏమి నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభా. ఇలాంటి దేవునికి నేను ఏమి చెల్లించగలను నా తండ్రి. ఇంతవరకు ఆరాధనలు సాయం చేసి ఈ మాటలు ప్రభా జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి తగిన రీతిలో పనిచేయగలిగే విధంగా చూపించండి. ఆర్థికంగా, ఆత్మీకంగా, శరీరపరంగా కాపాడండి. శోధనల పరంగా కాపాడండి. నిందల పరంగా కాపాడండి. దేవా, ఎక్కడ ఏ అడుగు వేస్తున్నామో దేవా, అక్కడ మీ చేతిని అడ్డు పెట్టి ప్రభా నడిపించండి. ఈ వారం అంతా అన్ని విషయాలు ఆశీర్వాదం చేయాలి. నువ్వు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నామని కోరుతున్నాను. అంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి వ్యక్తిగతంగా నీ దగ్గరగా గడిపే కృపను దయచేయమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయం, సన్నిధి వాక్య ప్రకారం చేయడానికి మనకును ఇంకా ఎంతమంది ఈ వాక్యం వింటారో వారికి, సార్వత్రిక సంఘానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.